వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరపల్లిలో నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు విశ్వాసులు, సంఘ కాపరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి కోడి పందాలపై పోలీసుల దాడులు చేయడంతో గుడివాడ టీడీపీ నాయకులు షాక్ గురయ్యారు. బైపాస్ రోడ్లో శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం భూముల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పందెం రాయుళ్లతో జరుగుతున్న కోడి పందాల శిబిరాలపై గుడివాడ రూరల్ మండల పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మాజీ మంత్రి అప్పలరాజు స్థానిక వైసీపీ నాయకులతో పాటు బైఠాయించారు. మందస మండలానికి చెందిన అంపోలు శ్రీను, చిన్నబడానికి గ్రామానికి చెందిన కూర్పపు ధర్మరాపులను పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుపోయారని ఆరోపించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే వారి సమాచారం అందించాలని ధర్నా చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో మాలలు చేపట్టిన గర్జన విజయవంతమైంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మాల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలో భారీ ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాల మహానాడు నాయకులు వెంకటరమణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. గుంటూరు రూరల్ మండలం నల్లపాడులో జరిగిన మాల మహాగర్జనకు అఖిల భారత మాలల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. జీరో ఖాతాల్లో డబ్బులు వేస్తానన్న నరేంద్ర మోదీ రూపాయి కూడా ఇవ్వలేదని, అలాంటి వారి మాటలు మందకృష్ణ నమ్మారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పాతి పెట్టాలని చూస్తున్న మోదీ మాటలు వినవద్దని, అంబేద్కర్ రాజ్యాంగం నమ్ముకుంటే బాగుపడతారని ఉప్పులేటి అన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గ బలోపేతానికి కృషి చేస్తానని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. రాజం నియోజకవర్గం కంచారంలో జరిగిన తూర్పు కాపుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తూర్పు కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉందని వెల్లడించారు. సామాజిక వర్గం అభ్యున్నతికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని కోరారు. పులివెందులలో వైస్ కుటుంబాన్ని ఓడించిన ఒకే ఒక్క వ్యక్తిని తానేనని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. వేంపల్లిలో ఆయన మాట్లాడారు. వీఆర్ఓలను ఎంఆర్ఓ ఆఫీసులు నిర్బంధించి ఎలక్షన్స్ జరుపుకున్నారని ఎంపీ ఆరోపించారని, గతంలో వైసీపీ పాలనలో సాగునీటి సంఘాలను ఇలాగే ఏకగ్రీవం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సతీష్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారా లేదా అని ప్రశ్నించారు. సార్వకోట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పండుగ నిధులతో రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మండలంలోని సింగంబలస, సోమయ్యపేట, కిడిమి నుంచి బుడ్డయ్యపేట మీదుగా జమచక్రం వరకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. సిపిఎం, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు ప్రకాశం చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కరెంటు బిల్లులను దగ్ధం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సర్ఛార్జీల పేరుతో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం మోపుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి రామారావు ఆరోపించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్లలో జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమాన్ని పరిగెత్తిస్తున్నాడని అన్నారు. టీడీపీ రాకతో గ్రామాలలో రోడ్లకు మోక్షం కలిగిందని ఆయన చెప్పారు.